లూకా మొదటి అధ్యాయము 41 ఎలిజబెత్ మరియ యొక్క వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అని రాయబడి ఉంది. అవును, ఈరోజు ఎంతమంది ఆ శిశువులను అబార్షన్ ద్వారా తల్లిగా ఎంతమంది ఆ శిశువులను హత్య చేయట్లేదండి. అంతకురాలుగా తల్లిదండ్రులు మిగిలిపోవట్లేదండి. అబార్షన్ చేయించి జాగ్రత్త, చాలా ఘోరమైన శిక్ష ఉంటుందండి. నీవు ఈరోజు సులభంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి 10 నిమిషాల్లో అబార్షన్ చేయిస్తున్నావు, కానీ నీ కన్న బిడ్డని నువ్వే తల్లిగా తండ్రిగా మీరే చంపుతున్నారు. నీకు తెలుసా? గర్భంలో నువ్వు ప్రెగ్నెంటు అని తెలియగానే అప్పుడే నీ గర్భంలో శిశువు ఏర్పడను అని వాక్యం చదివిస్తుంది. వాక్యం చెప్తుంది కండి, ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేసాను. మరి ఎంతమంది అండి ఈ యొక్క టైప్ ఆఫ్ అబార్షన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారండి. పెళ్లి కాకముందే అక్రమ సంబంధం జాగ్రత్తం చేస్తూ పెళ్లి కాకముందే వారు పాపములు చేసి శరీరాలను అపవిత్రపరుచుకొని అబార్షన్ చేయించుకొని ఎంతమంది అబార్షన్ చేయించుకొని ఈరోజు పిల్లలు పుట్టక ఎంతమంది ఆ శిక్షకు ప్రతిఫలం పిల్లలు పుట్టక ఎంతమంది బాధపడలేదండి. ఇంకొక టైప్ ఏంటంటే పెళ్ళి అయిపోయిన భార్యాభర్తలే ఇంకా మనకి ఇప్పుడే పిల్లలు అవసరం లేదు, మనం పోషించలేమని పుట్టే బిడ్డల కిందే హత్య చేయట్లేదండి అబార్షన్ ద్వారా. చాలా ఘోరం అండి. అలాగే పిల్లలు ఉన్నప్పటికీ మరొక ఆడపిల్ల పుడుతుందేమో భయంతో కట్నం ఇవ్వాలని భయంతో ఎంతమంది రండి అబార్షన్ చేయించట్లేదు. అమ్మాయిని అబార్షన్ చేయించి అమ్మాయిని చంపేసి మళ్ళీ అబ్బాయి కోసం ఉంచుకుంటలేదండి. అంటే నువ్వు నీ కన్న తల్లిదండ్రులుగా మీరు బిడ్డలను హత్య చేసి పడేస్తున్నారు. అంతకురాలుగా మిగిలిపోతున్నారు. అంతకురాలుగా మీరు మిగిలిపోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. అబార్షన్ అనేది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం అండి. ఒకవేళ మీరు అబార్షన్ చేయించుకున్న ఆలోచనలో ఉన్నట్లయితే విరమించుకోవడం మంచిది. లేకుంటే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదండి. జాగ్రత్త. ఈరోజు